రాజధానిలో నిరసనలు చేశాం, అనుకున్నది సాధించాం అని మాత్రమే సీజేపీ అనుకుంటోంది. కానీ ఈ అల్లర్లలోకి పాక్ ఐఎస్ఐ చొరబడిందని సీజేపీ కూడా తెలియదు. మోదీ నివాసం దగ్గర విధ్వంసం సృష్టించేందుకు జరిగిన కుట్రాది, భారీ రక్తపాతం సృష్టించేందుకు చేసిన కుట్రాది. ఇంకో విషయం ఏంటంటే ఇదే సీజేపీపై ఇప్పుడు యూత్ అండ్ నెటిజన్లు మండిపడుతున్నారు. విద్యార్థులు నష్టపోతున్నారని తెలియగానే పోరాటానికి దిగాల్సిన సీజేపీ కావాలనే సెలెక్టివ్ ఇష్యూని టేకప్ చేస్తోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ ఐఎస్ఐ జంతర్ మంతర్ లో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన నిరసనల్ని టార్గెట్ చేసింది. వందల మంది విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న సమయంలో ఇక్కడ రక్తపాతం సృష్టించేందుకు కుట్ర పన్నింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి ద్వారా ఆయుధాలు, పేలుడు పదార్థాలు చేరవేయాలని ప్లాన్ చేసిన భద్రతా సంస్థల నిఘా కారణంగా ఆ కుట్ర విఫలమైంది. ఆందోళనల ముసుగులో ఇలాంటిదేదో జరుగుతుందని నిఘా వర్గాలు ముందుగానే అనుమానించాయి. అనుమానించినట్టుగానే కుట్రకు ప్లాన్ జరిగింది. భారత్ లో విధ్వంసం సృష్టించాలని పాక్ ఐఎస్ఐ ఎన్ని ఎత్తుగడలు వేస్తున్నా సరే ప్రతిసారి దొరికిపోతూనే ఉంటుంది. ఇప్పుడు అదే జరిగింది. ఈ ఉగ్రముఠా గుట్టును పంజాబ్ పోలీసులు రట్టు చేశారు. అమృత్సర్ పోలీసులు వేర్వేరుగా చేపట్టిన ఆపరేషన్లలో 2 ఉగ్రముఠాలకు చెందిన మొత్తం 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 4 మైనర్లు ఉన్నారు. నిందితుల దగ్గర నుంచి 4 పెట్రోల్ బాంబులు, 3 పిస్టళ్లు, తూటాలు దొరికాయి. పట్టుబడ్డ మొదటి ముఠాలో రాజస్థాన్ కు చెందిన సుఖ్మన్ సింగ్ తో పాటు 3 మైనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ ఐఎస్ఐ హ్యాండ్లర్లతో నిత్యం టచ్ లో ఉన్న సుఖ్మన్ పంజాబ్ లోని పోలీస్ బిల్డింగ్లపై రెక్కీ చేశాడు. రెండో ముఠా రైల్వే ట్రాక్ల దగ్గర సీసీటీవీ కెమెరాల్ని అమర్చి వ్యూహాత్మక సమాచారాన్ని పాక్ కు చేరవేసింది. ముఠాల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరిన్ని వివరాల్ని రాబట్టారు. ఎంక్వైరీలో ఆర్థికంగా వెనుకబడి చదువు మధ్యలో ఆపేసిన యువకులు, మైనర్లను పాక్ ఐఎస్ఐ టార్గెట్ చేసినట్టుగా తెలిసింది. వారికి పెట్రోల్ బాంబుల తయారీలో శిక్షణ ఇచ్చి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వాడుకుంటోంది. లాగూ సీజేపీ టాపిక్ వచ్చింది కాబట్టి సీజేపీ పైన ఆ సంస్థ ప్రతినిధి అభిజిత్ దీప్కే పైన వస్తున్న విమర్శల్ని కూడా ఒకసారి చెప్పుకోవాలి. ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీ సెలెక్టివ్ అండ్ టార్గెటెడ్ పాలసీతో వెళ్తోందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ఏకేస్తున్నారు. సీజేపీ కేవలం సెలెక్టివ్ ఆందోళనలు మాత్రమే చేస్తోందనే విమర్శలు రావడానికి కారణాలున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పరిధిలోకి వచ్చే నీట్ అంశంపై పోరాడిన సీజేపీ జార్ఖండ్ లో ఇండీ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న పేపర్ లీక్ అక్రమాలపై మాత్రం కేవలం సోషల్ మీడియా, వీడియో కాల్స్ ద్వారా నోటి మాట మద్దతుకే పరిమితమైందనే విమర్శలు వినిపించాయి. పైగా జార్ఖండ్ విద్యార్థుల పోరాటానికి ఎందుకు వెళ్లడం లేదు అని అడిగితే తమ టీం మెంబర్లకు ఒంట్లో బాగోలేదని సమాధానం ఇచ్చారు అభిజిత్. దీనిపైన నెటిజన్లు బగ్గుమంటున్నారు. आप लोग स्टूडेंट्स झारखंड में प्रोटेस्ट कर रहे हो, हम पूरी तरह आपके साथ है, हमारा पूरा सपोर्ट आपके साथ है और आपको किसी भी चीज़ की ज़रूरत रहेगी, आपकी जो भी रिक्वायरमेंट होगी आप हमें बता दीजिए, हम वो सारी चीज़ें करेंगे जो आपके आंदोलन को मजबूत कर सकती है और आपकी जितनी भी डिमांड्स है हम उन डिमांड्स का भी पूरा समर्थन करते हैं. కేవలం కొన్ని నిర్దిష్ట ప్రభుత్వాల్ని టార్గెట్ చేస్తూ హెడ్లైన్స్ లో నిలిచే అంశాలపైనే సీజేపీ సెలెక్టివ్ గా స్పందిస్తోందని, నిజమైన విద్యార్థుల సమస్యలపై వారికి చిత్తశుద్ధి లేదనే విమర్శలు నెటిజన్ల నుంచి వినిపిస్తున్నాయి. అందుకే జార్ఖండ్ లో నిరసనలు చేస్తున్న విద్యార్థులు తమ నిరసనల్లో రాజకీయ రంగు, దూషణలు, విదేశీ శక్తుల జోక్యం వద్దంటూ అభిజిత్ దీప్కే సీజేపీ మద్దతును బహిరంగంగానే తిరస్కరించారు. తమ నిరసనను శాంతియుతంగా ఉంచాలని, సీజేపీ తమకు దూరంగా ఉండాలని చేతులు జోడించి కోరారు. भाई मैं हाथ जोड़ के बोलता हूँ, ठीक है, मेरा पॉइंट ऑफ व्यू है, किसी को बुरा लगता अच्छा लगता आई डोंट केयर, बट प्लीज आप मत आना, हमें नहीं चाहिए ये हमारा प्रोटेस्ट जो है. यहाँ पे हमें आजादी के नारे, धार्मिक नारे और यहाँ पे हम लोगों को राजनीतिक कोई भी मामला नहीं चाहिए. ये सिर्फ और सिर्फ स्टूडेंट्स का मुद्दा है. మరోవైపు అభిజిత్ దీప్కే ఇంట్లో 2 రోజుల పాటు కోర్ కమిటీ సమావేశం జరుగుతోంది. ప్రజా సమస్యలపై దేశవ్యాప్తంగా పోరాడడానికి ఒక ప్రెషర్ గ్రూప్ లేదా రాజకీయ సంస్థగా ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై ఈ వ్యూహాత్మక సమావేశంలో చర్చిస్తున్నారు. ఇందులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.